హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు శ్రీ అచ్యుత. సో మెకానిక్స్లో మనకి ఇంకొన్ని టర్మ్స్ కానీ చూసినట్లయితే ఫోర్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ట్రైస్ ఆర్ విచ్ చేంజెస్ ది పొజిషన్ ఆఫ్ ది బాడీ అన్నాం. అంటే అక్కడ పొజిషన్ చేంజ్ అవుతుందంటే దాన్నే మనం మోషన్ అన్నాం. మోషన్కి రీజన్ అక్కడ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ వన్ మనకు వచ్చేసరికి ఇంకో ఫిజికల్ క్వాంటిటీ వర్క్. అంటే బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది జరిగితే అక్కడ వర్క్ అని మనం డిఫైన్ చేస్తాం. వర్క్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు, ద ప్రోడక్ట్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ అండ్ ది కాంపోనెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనం ఎందుకు ఇలా డిఫైన్ చేస్తున్నామంటే ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో జరిగిందో ఆ డైరెక్షన్లో ఉండేటువంటి ఫోర్స్ కాంపోనెంట్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో స్కేలార్ అంటే ఇక్కడ డైరెక్షన్తో సంబంధం ఉన్నది వర్క్కి. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు కూడా ఫోర్సు డిస్ప్లేస్మెంట్ రెండు వెక్టార్స్ అయినప్పటికీ మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ ప్రోడక్ట్ వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో అక్కడ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఉండేటువంటి ఫోర్స్ కాంపోనెంట్ని మాత్రమే మనం అక్కడ కన్సిడర్ చేస్తాం. ఇది వర్క్ అనేది. నెక్స్ట్ వన్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ద ఎబిలిటీ టు డూ వర్క్. అంటే మనకి వర్క్ చేయడానికి మనకు ఉండేటువంటి కెపాసిటీ లేదా ఎబిలిటీని మనం ఎనర్జీ అనే పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఈ మెకానిక్స్లో ఉండేటువంటి ఎనర్జీని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం, డిఫైన్ చేయొచ్చు. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ అని, సెకండ్ వన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ రెండింటిని కలిపి మనం మెకానికల్ ఎనర్జీ మీన్స్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ the energy possessed by the body by virtue of its position or state. అంటే బాడీ ఏ పొజిషన్లో ఉంది దాన్ని బేస్ చేసుకుని దానికి ఉండేటువంటి ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అనే పేరుతో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి ద ఎనర్జీ పొసెస్డ్ బై ది బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. బాడీ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే ఉండేటువంటి ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మనం డిఫైన్ చేస్తాం. బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండదు. బాడీ మూవ్ అవుతున్నప్పుడు బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ దాన్ని మాత్రమే మనం కైనెటిక్ ఎనర్జీ అని డిఫైన్ చేస్తాం. సో సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని కలిపి మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. ఇక మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక డెఫినేషను పవర్. ద రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ నోన్ యాజ్ పవర్. అంటే కొంత టైం ఇంటర్వెల్ మనం తీసుకున్నప్పుడు ఆ టైంలో ఎంత వర్క్ జరుగుతుంది అనేదాన్ని పవర్ అని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి మెకానిక్స్లో ఉన్నటువంటి కొన్ని బేసిక్ టర్మ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అచ్యుత.